అమెరికాలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కలవడం జరిగింది. రిపబ్లికన్ లీడర్స్, డెమోక్రాట్ లీడర్స్. వారితో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ గురించి, అతి త్వరలో టెర్రరిజం పేరుతో యుద్ధం ప్రారంభం అవడం గురించి, సుదీర్ఘ చర్చలు చేయడం జరిగింది. అలాగే ఎవరు మాట్లాడని సబ్జెక్టు, కిలోమీటర్లు, వేల ఎకరాలు మన ఇండియా బోర్డర్ని చైనా ఆక్యుపై చేస్తుంది. ఎవరు మాట్లాడట్లేదు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనాకున్న నేచరే తైవాన్ మాది, హాంకాంగ్ మాది. ఇప్పుడు రష్యా ఏ విధంగా యుక్రెయిన్ క్రిమియా 2014లో, ఇప్పుడు యుక్రెయిన్ 20% ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని యుక్రెయిన్ని రష్యాకి ఇచ్చేయండి ఆ 20% అనడం, దాన్ని నేను తీవ్రంగా ఖండించడం. అలాగైతే చైనా ఆక్యుపై చేస్తున్న మా భారతదేశ బోర్డర్స్ను కూడా మేము చైనాకి ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి హాంకాంగ్ని ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి తైవాన్ ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి పాకిస్తాన్ ఇచ్చేయాలా? ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మన చుట్టూ ఉన్న దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ డబ్బు పేరుతో ఆఫ్రికాలో జింబాబ్వే లాంటి దేశాలు ఎలాగైతే చైనా కొనేసిందో, ఇవన్నీ డిస్కషన్. 2, ఈ మధ్య జరిగిన ఘోరమైన హత్య ప్రవీణ్ పగడాల, దాని గురించి అమెరికన్ సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ చర్చలకే, సెనెట్లోనే కాంగ్రెస్లోనే చర్చలు పెడదాం, మణిపూర్లో జరిగిన ఘటనలకు మీరు త్వరగా రండి అన్నారు. నేను త్వరలో వెళ్తున్నాను. దాడులు ఎక్కువైపోయాయి, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. మళ్ళీ నిన్న కాక మొన్న ఒక వీడియో చూశాను, ఎవరో కరపత్రాలు పంచుతుంటే ఆయన బట్టలు అదే ఘోరంగా ఇబ్బంది పెట్టి క్షమాపణ చెప్పించి జబర్దస్త్గా కన్వర్షన్, జై శ్రీరామ్ అంటేనే నిన్ను వదులుతామని ఓ 10 మంది దుండగులు. అంటే ఇప్పుడు ఏంటి, మన దేశ పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది కనబడుతుందా మీడియా మిత్రులారా? వారందరూ కోరుకుంటుంది ఏంటంటే డాక్టర్ కే.ఏ. పాల్ ఒక ప్రపంచ శాంతి దూతగా ఈ దేశాన్ని కాపాడాలంటే మార్పు రావాలి, కే.ఏ. పాల్ లీడర్షిప్ రావాలి అన్నది ప్రపంచ నాయకులు, దేశ నాయకులు ఎక్కువ మందిగా కోరుకుంటుంది. అంటే ముందు మన తెలుగు రాష్ట్రాలు మారాలి. మన దేశాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అందుకే ఇంత దాడులు జరిగిన, మొన్న కూడా మీరు చూశారు, వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ స్పోక్స్ పర్సన్స్ మనకి సపోర్ట్గా మాట్లాడలేదు. ఏదో మన ఇండియాయే పాకిస్తాన్తో యుద్ధంకి వెళ్తున్నట్లు వాళ్ళు మాట్లాడే తీరు, దాన్ని తీవ్రంగా నేను ఖండించాను. మన లీడర్స్ వీక్గా ఉండబట్టే దాడులు, మన లీడర్స్ వీక్గా ఉండబట్టే ప్రపంచంలో మనం వీక్ అయిపోయాం. చైనా ఆక్యుపై చేస్తుంది, మన దేశం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడే నా యువతీ యువకులందరూ, నిరుద్యోగులు, ఉద్యోగులందరూ, కార్మికులు, కర్షకులందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ హిందూ క్రిస్టియన్, హిందూ ముస్లిం పెడుతున్న గొడవలు మానేసి ఇవి రాజకీయ కుట్రని తెలుసుకొని మీరు మార్పు తీసుకురండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. ఇప్పుడైనా మనకు సమయం ఉంది ఈ రాష్ట్రాల్ని, దేశాన్ని సేవ్ చేయడానికి. నేను క్లియర్గా చెప్పింది అదే అండి. ఈ పెహల్గామ్లో
జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాకే నా మెయిన్ సబ్జెక్ట్. సడన్గా నేను వెళ్ళడానికి కారణం ఎందుకంటే కొన్ని విషయాలు నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను, కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికన్స్ దగ్గర ఉంది. ఎవరు చేయించారు ఈ దాడులు, ఎవరు చేశారు, దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్కలు చేసేశారు, ప్యాక్ చేసి పంపించారు. అది చేయించింది ఎవరు? సౌదీ గవర్నమెంట్. చేసింది ఎవరు? వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్లో వచ్చి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం, ప్రపంచం అంతా దాన్ని ఖండించింది, కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు. అంటే వాడు ఎంత పెద్దోడు అయినప్పటికీ, నా మిత్రులు అయినప్పటికీ, రాజకీయ కుట్రలు ఏంటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు. చట్టాలనే ఈరోజు డబ్బుతో కొనేస్తున్నారు చాలామంది. అందరు జడ్జిలు అమ్ముడు పోకపోయినా కొంతమంది జడ్జిలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని లక్షల కోట్ల మందికి మన దేశంలోనే అన్యాయం చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్స్ అయిపోయి కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మరలా 2 వారాల తర్వాత నా మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత నేను వీలైతే అమెరికా నుంచే మాట్లాడతాను. ఇప్పుడు జరిగిన మీటింగ్లన్నీ చాలా సీక్రెట్గా జరిగా, అయినప్పటికీ చాలామందికి తెలిసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని. ఎందుకంటే నేను కలుస్తున్నది చిన్నోళ్ళని అయితే తెలియదు, అందరూ పెద్దవారు కనుక నార్మల్గా నేను ఫోటోలు తీసుకోను. కానీ వాళ్ళే 10లో 9 మంది సెల్ఫీలు తీసుకున్నారు నవ్వుకుంటూ, చాలా కాలం తర్వాత నేను వచ్చానని. అప్పుడు నేను అడిగారు, నాకు కూడా సెల్ఫీలు ఇవ్వండి, మాకు కూడా రుజువులు ఉంటాయి నేను కలిసానని. సడన్గా 3 పెద్ద మీడియా ఛానల్స్కి ఓనర్స్కి ఒక 10 రిలీజ్ చేశాను. రిలీజ్ చేయబోయేసరికి అందులో కొంతమందికి కాల్స్ వెళ్ళాయి. వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసు. సో ఆ ఫోటోలు కొన్ని వెంటనే వాళ్ళకి చెప్పి నేను డిలీట్ చేసి, ఉన్నాను కదా అని కనీసం 2 వీడియోలైనా రిలీజ్ చేయాలని 2 వీడియోలు రిలీజ్ చేశాను, మీరు ప్లే చేసినట్టు. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంకి వస్తే టెర్రరిస్ట్ అటాక్లని నేను తీవ్రంగా జరిగిన రోజునే ఖండించాను. ముఖ్యంగా ఈ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్స్, నువ్వు హిందువా, బట్టలు ఇప్పించి కూడా వాళ్ళు చంపేశారు. అది తీవ్రంగా ఖండించాను. అమెరికాలో ఖండించాను, జరిగిన రోజుని ఖండించాను, తర్వాత 10 సార్లు ఖండించాను. కానీ ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు కొలాప్స్ అయ్యాయి అంటే, ఎంత ప్రొటెక్టెడ్ ఏరియానే, మరి ఇంకా టూరిజం లేకుండా అయిపోయినట్టే కదా. అంత ప్రొటెక్టెడ్ ఏరియాకి ఈ టెర్రరిస్టులు ఎలా చేరారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? జరగక ముందు ఏం చేస్తున్నారు, జరిగినప్పుడు ఏం చేశారు, జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు? దీన్ని పొలిటికల్గా వాడుకోవడానికైనా, మరలా వచ్చే ఎలక్షన్ల ముందు మరలా ఈ జరుగుతాయా? ఈ పాకిస్తాన్, ఈ చైనా, ఈ యుద్ధం, ఈ హిందూ, ఈ క్రిస్టియను, ఈ ముస్లిము అని గొడవలు పెడతారా? అంటే దేని కొరకేనా మన దేశాన్ని మనం పోగొట్టుకుంటావా? కాపాడుకోలేమా? ఒక్క అవకాశం కేఏపాల్కి ఇస్తే, అది పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, నా లీడర్షిప్ ఏంటో ప్రపంచంలో అందరికీ తెలుసు కనుక 40 సంవత్సరాలు చేసి చూపిస్తా. అదే విదేశీయులు కూడా కోరుకుంటుంది ఏంటంటే, స్వదేశీలో మన లీడర్స్ ఎంతమందో విదేశీయులకు కూడా వారు కోరుకుంటుంది ఏంటంటే ప్రాపర్ లీడర్షిప్ మన దేశంలో లోపించడం. రాష్ట్రాల్లో దొంగలు, గజ దొంగలు వెళ్తున్నారు, దేశంలో
మతోన్మాదులు గజ దొంగలు వెళ్తున్నారు. మనకి ఎందుకు డెట్ ఇస్తారని, మాకు ఎందుకు అప్పులు ఎవరని అడిగితే ఒక ఆయన అన్నాడు, అదానీ అంబానీలకి 15 లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు మా దగ్గర అప్పు తీసుకెళ్ళి మీ అదానీ అంబానీలకి ఇవ్వడానికి అని అడిగాడు ఒక ఆయన, ఒక అమెరికన్. అర్థం చేసుకోండి, కరెక్ట్ క్వశ్చన్ అది. దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మీ ఛానల్స్ అందరికీ. ఈ ప్రశ్నలు ఒక 1 మినిట్ ఎడిట్ చేసుకొని వేసుకుంటే లక్షల మంది చూస్తున్నారు. ఎందుకు? ప్రజలకు కావాల్సింది సత్యం. కొన్ని మెయిన్ ఛానల్స్ ఆ సత్యాన్ని చూపించవు. ప్రశ్నించిన వాళ్ళు సైలెన్స్ చేస్తున్నారు. ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా వేస్తున్నారా? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎట్లా అయింది ఎవరైనా అడుగుతున్నారా? దేశం దిశ దశ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వేర్ ఆర్ వి గోయింగ్? డూ వీ హ్యావ్ ఎ విజన్? డూ వీ హ్యావ్ ఎ ప్లాన్? డూ వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు సేవ్ అవర్ కంట్రీ, అవర్ యూత్? అందుకే నెక్స్ట్ వీక్, ఫాలోయింగ్ వీక్స్ మరలా నేను హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు వినిపిస్తున్నా. న్యాయం జరగాలని జడ్జెస్ అందరిని అడుగుతున్నా, మీరు న్యాయం చేయండి. నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూడండి, యూత్కి న్యాయం చేయండి. నిరుద్యోగులారా బయటికి రండి, ఇప్పుడు బయటికి రావాలి మీరు. ఒరాడు హిందూ, ఇది ముస్లిం, ఇది క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు, ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్. మనకి మతాల మధ్య చిచ్చొద్దు, కులాల మధ్య చిచ్చొద్దు. ఎందుకంటే ఆ 1-2 మతాలే, ఆ 1-2 కులాలే మనల్ని ఇంకొక 78 సంవత్సరాలు ఏడడం కొరకు. మా దగ్గర ఆటం బాంబు ముందు మర్చిపోకండి. హైదరాబాద్ మీద పడేస్తాం, ఢిల్లీ మీద పడేస్తాం, బాంబే మీద పడేస్తాం. ఏమవుతాయి మన సిటీలు? ఒక్కొక్క సిటీలో 2 కోట్ల జనాభా సర్వనాశ బూడిద అయిపోతారు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయినట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. గమనించారు దాని పవర్? మేము ఎలాగా పోయాం కదా, వాళ్ళ ఎకానమీ ఎలాగ పోయింది, వాళ్ళ టెర్రరిజాన్ని ఆపలేకపోతున్నారు. ఇంకా ఏంటి, మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మీ మీద ఆటం బాంబులే వేస్తామని. గుర్తుందా మీకు జపాన్ హిరోషిమా బాంబు ఎన్ని లక్షల మందిని చంపేసిందో? ఇప్పుడున్న బాంబులు, ఒక్క బాంబు పడితే హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కలకత్తాలో కానీ, చెన్నై, బెంగళూరులో కానీ, వాళ్ళు టార్గెట్ చేసిన 6 సిటీల్లో ఏ సిటీలో పడినా ఒక్కడ మిగలు బూడిదైపోతారు. కనుక శాంతి కొరకే నా ప్రయత్నం అంతా, శాంతి కొరకే నేను వెళ్ళాను, శాంతి చర్చలే నేను జరిపించాను. ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన, దేవుడి కృప, ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను. అఫీషియల్ గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది, రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది. ఇండియా బాగుపడాలి అంటే ఇండియా చైనా మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నా, నాయకులు కోరుకుంటున్నారు.